హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ఈ వీడియోలో స్వయంభూ మూవీ టీజర్ రివ్యూ చేద్దాం రండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. టీజర్ ఓపెన్ చేయగానే ఒక పెద్ద రాజ్యం కనిపిస్తుంది. అవును, ఆ రాజ్యంలోకి మనం స్లోగా వెళ్తున్నట్టు అక్కడ డైలాగు సాక్షాత్తు పరమశివుడే కిందకి ప్రత్యక్షమయ్యి శ్రీరాముల వారికి ఆ ఆయుధం ఇచ్చారని, ఆ ఆయుధానికి కూడా అరణ్యవాసం తప్పట్లేదని ఆ డైలాగ్ లో ఉంది. ఓకే, మూవీ కాస్టింగ్ చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? మూవీ కాస్టింగ్ లో మనకు అందరూ తెలుసున్న వ్యక్తులే అక్కడ కనిపిస్తున్నట్టుగా టీజర్ కట్ చేశారు అనిపించింది. అవును, మనకి మూవీ చూస్తున్నంతసేపు కొత్త ఆర్టిస్టులనే కాకుండా బాగా తెలిసిన ఆర్టిస్టులను చూపించారు. అవును, మనకు మూవీ ప్లాట్ చాలా ఈజీగా అర్థమవుద్దని వాళ్ళ ప్రయత్నం అనమాట. సునీల్ ని, సుబ్బరాజ్ గారిని, నభా నతాషా, సంయుక్త మీనన్, మన హీరో అయిన నిఖిల్ ని ఎక్కువగా చూపించారు అనమాట. హీరో ఎలివేషన్ సీన్స్ కి వస్తే నీకు హీరో ఎలివేషన్ సీన్ ఎలా అనిపించింది? హీరో క్యారెక్టర్ ని ఒక కవచంతో పోలుస్తున్నారు వాళ్ళు. అంటే అక్కడ హీరో నిఖిల్ కూడా చాలా కష్టపడ్డాడు ఆ సీన్స్ కోసం. ఆ కత్తి తిప్పుతం గానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాక్టీస్ చేసినట్టే కనిపిస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే మనకు కూడా అదే అర్థమవుతుంది. సో హీరో ఎలివేషన్ కూడా నాకు ఓకే అనిపిస్తుంది. ఈ మూవీ టీజర్ లో ప్రజల కోసం ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నాడు హీరో నిఖిల్. యుద్ధ పోరాటంలో కత్తి తిప్పుతంలో గానీ ఆయుధాలు వాడటంలో గానీ నిఖిల్ చాలా యోధుడిలా కనిపిస్తున్నాడు. అవును, విలన్ పార్ట్ ఎలా ఉంది? ఇందులో విలన్ క్యారెక్టర్ కి వస్తే రాజ్యం అయితే గెలిచినట్టు మనకు ఆ టీజర్ లో తెలుస్తుంది. ఆ ఆయుధం దొరకలేదన్న ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. అవును, టీజర్ స్టార్టింగ్ లో చూపించినట్టు ఆయుధం చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అవును, విలన్ ని చూపించకుండా తన ఫ్రస్ట్రేషన్ మాత్రమే మనకు వినిపించేలా చూపించారు. ఇక సెట్స్ విషయానికి వస్తే మనకి అంత రియలిస్టిక్ గా అనిపించట్లేదు కదా. అవును, కొన్ని సీన్స్ అయితే క్లియర్ గా తెలిసిపోతుంది గ్రీన్ స్క్రీన్ యూజ్ చేశారని. ఫారెస్ట్ లో ఫైట్ సీన్స్ మాత్రం చాలా నేచురల్ గా అనిపించినాయి నాకు. అవును, ఈ టీజర్ లో నువ్వు ఒకటి గమనించావా? ఏంటది? ఇక్కడ కంప్లీట్ గా రాజమౌళి గారి ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నట్టు మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే కొంచెం మగధీరాలో సీన్స్, అలానే కొంచెం బాహుబలిలో సీన్స్ తీసుకున్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అవునవును, కాస్ట్యూమ్స్ కూడా అలాగే అనిపిస్తున్నాయి. అవును, సుబ్రాజ్ గారిని చూస్తుంటే మన బాహుబలిలో కుమార్ వర్మ గారిని చూసినట్టు అనిపిస్తుంది. సంయుక్త మీనన్ చూస్తుంటేనేమో అవంతిక, అదే మన తమన్నా క్యారెక్టర్ లా కనిపిస్తుంది. ఓవరాల్ గా టీజర్ ఎలా అనిపించింది? నాకైతే ఒక మంచి వారియర్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ టీజర్ అయితే చాలా బాగుంది. నిఖిల్ ఫైట్ సీన్స్, అలానే మన నిఖిల్ కిచెన్ డైలాగ్, అదే ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి నుంచి ఒక ఇంటిని, ఇంటి నుంచి ఒక గ్రామాన్ని, గ్రామాన్ని నుంచి ఒక రాజ్యాన్ని అని ఒక డైలాగు, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. కానీ నాకు ఇంకా ఏంటంటే ఒక యూనిక్నెస్ కనిపించలే మూవీలో. ఆ టీజర్ చూస్తున్నంతసేపు ఒక యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. అబ్బా, ఈ సీన్ ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలే ఈ సీన్ ని అన్నట్టు నాకు ఏది అనిపించలే. ఇది ఎక్కడో చూసేమే, ఏదో మూవీలో ఇది ఎక్కడో కనిపించింది మనకి అన్నట్టు అనిపించింది అనమాట. ఓకే గైస్, చూసారుగా మా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.